ఇక పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు పెద్ద షాక్ తగిలింది. ఎట్లా షాక్ తగిలిందంటే ఉన్నది కదా బీఆర్ఎస్ రథోత్సవ సభ, వాపును చూసి బలుపు అనుకున్నట్లు, మొత్తం మీద మోటు సామెత, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు రేవంత్ రెడ్డి రమ్మనంగానే ఎగేసుకొని పోయిన కమిట్మెంట్లకు ఆశపడి ఇలా కమిట్మెంట్లు నెరవేరని పరిస్థితి, ఆ కమిట్మెంట్లకు తలొగ్గని పరిస్థితి, ఆ కమిట్మెంట్లు మేము చేస్తామని చెప్పలేని పరిస్థితి ఇప్పుడు అడగకుంటున్నది. సుప్రీంకోర్టు ధర్మాసనంలో కేసు ఫైల్ అయి ఉంది ఆల్రెడీ. దాని మీద విచారణ చేపడతా ఉన్నది సుప్రీంకోర్టు ఉన్నత ధర్మాసనము, ఉన్నత న్యాయస్థానము. ఇప్పుడు ఏమైనా మాట్లాడితే అసలుకే ఎసరొస్తుంది, అసలు కథకే ఆగమవుతుంది అని చెప్పేసి వాళ్ళు గమ్మునుంటారు, కిమ్మనకుంటుంటుండ్రు. ఇక ఈ బీఆర్ఎస్ రథోత్సవ సభ సక్సెస్ అవుతుంది అని చెప్పేసి దానం నాగేందర్ ముందుగానే జోస్యం చెప్పిండ్రు. స్మితా సబర్వాల్ గురించి మాట్లాడేటప్పుడు దానికంటే ముందుగాల ఈ అంశము ఏదైతే ఉన్నదో రథోత్సవ సభకు సంబంధించి బీఆర్ఎస్ రథోత్సవ సభ గ్రాండ్ సక్సెస్ అవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ మీద అంత వ్యతిరేకత ఉన్నది. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఇది సత్యం అని చెప్పేసి కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడిండు. దానం నాగేందర్ మాట్లాడినరోల్లా అన్నట్టుగానే ఇలా సభ గ్రాండ్ సక్సెస్ అయింది. మొత్తం మీద ఈ సభ మీద పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఒక దానం నాగేందర్ తప్ప, అది సభ స్టార్ట్ కాకముందే మాట్లాడినరు. దానం నాగేందర్ తప్ప ఇంకా మిగతా 9 మంది ఎమ్మెల్యేలు నోరిప్పలేని పరిస్థితి. ఒక అభద్రతా భావం మంత్రులలో కనబడ్డది, కాంగ్రెస్ నాయకులలో కనబడ్డది, రేవంత్ రెడ్డి ముఖంలో కనబడ్డది. ఆయన ఒక అభద్రతా భావంలో ఉన్నారనేది. ఆయన అభద్రతా భావం ఏదైతే ఉన్నదో ఆ అభద్రతా భావాన్ని మళ్ళీ కేసీఆర్ స్పీచ్లో అభద్రతా భావం ఉన్నదని రిటర్న్ తిప్పి చెప్పిండ్రు. కానీ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఆ ముందట నుయ్యి వెనక గొయ్యి అన్నట్లు తయారైంది పరిస్థితి. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలను రిటర్న్ తీసుకునే పరిస్థితి అక్కడ కనబడతలేదు. బీఆర్ఎస్ నాయకులు తెగేసి చెప్తా ఉన్నారు, వాళ్ళని తీసుకునే ప్రసక్తే లేదని చెప్పేసి తెగేసి చెప్తా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా అయింది. రాష్ట్ర వ్యాప్తంగా బై ఎలక్షన్స్ రావాల్సిందే, బై ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చూపెట్టాల్సిందే, బీఆర్ఎస్ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపిరనే అంశము కాంగ్రెస్ పార్టీకి తెలవాల్సిందే, కాంగ్రెస్ పార్టీలో వెన్నులో వణుకు పుట్టాల్సిందని చెప్పేసి తెగేసి చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. పాపం ఇలా పరిస్థితి అయితే అగమ్య గోచరంగా మారింది, అధ్వానంగా తయారైంది. అసలుకే ఎసరొచ్చింది కదరా కథ. ఇక మొత్తం మీద ఏదో చేస్తాడు రేవంత్ రెడ్డి, ఆ బీఆర్ఎస్ పార్టీ మీద ఇంకా వ్యతిరేకత పెరిగేటట్టు ప్రజలలో పాలన అందిస్తాడు అనుకుంటే ఈయన వచ్చిన 16 నెలల పొద్దుల తీవ్రమైన వ్యతిరేకత పెంచుకున్నాడు. రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకతతోని ఇలా మమ్మల్ని కూడా నమ్మే పరిస్థితి లేదు అని చెప్పేసి ఆడ వార్త కనబడ్డది. మొత్తం మీద ఈ అంశం మనం చూస్తా ఉన్నాం.